మై డియర్ వ్యూవర్స్ అండ్ ఇంగ్లీష్ లవర్స్ అండ్ కాంపిటేటివ్ వారియర్స్, నా పేరు నాగరాజు. ఎంఎస్సి బీఈడి అండి. 2012 బ్యాచ్ జైల్ డిపార్ట్మెంట్ అండి. నేను ఐఎమ్ వర్కింగ్ అట్ ప్రెసెంట్ చెంచల్గూడ జైల్లో చేస్తున్నానండి. 2012 నుండి 14 వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చేశాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చేసేటప్పుడు ఆ పక్కనే అనాథాశ్రమం ఉండేది. ఆ అనాథాశ్రమంలో నేను టీచింగ్ చేసేవాడిని. ఆ టీచింగ్ అంటే నాకు టీచింగ్ అంటే ఫ్యాషన్ అండి. ఇంకా అనాథాశ్రమం ఎందుకు ఎంచుకున్నానంటే, అన్ని ఉన్న వాళ్ళు గెలిచేదానికంటే ఏమి లేని వాడు గెలిచేదానికి సొసైటీకి ఇన్స్పిరేషన్ అవుతాడండి అనే ఉద్దేశంతో అనాథాశ్రమంలో నేను టీచ్ చేసేవాడిని. లాస్ట్ 2014లో నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఆడ వచ్చే రోజు లాస్ట్ ఆడ ఉన్న నా 100 మంది ఫ్రెండ్స్ లో కూడా ఎవరికి కూడా తెలియదండి నేను అక్కడ టీచ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేసే సహాయం అనేది 10 మందికి తెలియాల్సిన అవసరం లేదండి అనే ఒకే ఉద్దేశంతో నేను ఎవరికి కూడా చెప్పలేదు. లాస్ట్ ఒక రోజు వాళ్ళు ట్రీట్ ఇచ్చే టైంలో ఒక ఫ్రెండ్ని తీసుకుపోయాను. ఆ ఫ్రెండ్ పేరే చిన్న, ఆయన ఒక్కనికే తెలుసు. ఆయన కూడా ఎక్కడ చెప్పకని కూడా చెప్పాను. ఆయన కూడా ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు అయితే నాకు తెలుసు. అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు ఒక ఆంగ్లం నేర్పాలనే ఒక ఉద్దేశంతో ఒక యుద్ధాన్ని పానుకున్నాను. ఆ యుద్ధం ఒక యజ్ఞం లాగా చేస్తున్నాను. ఈ యజ్ఞానికి నేను ఒక్కనే సైనికుని కాదు. మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ తెలియడం కోసం. మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో లేదంటే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో ఉన్న ఒక్కరోజు పెట్టండి. మీకు నచ్చితేనే పెట్టండి, వీడియో చూడండి. మంచి ప్లాట్ఫామ్ అనిపిస్తేనే మీరు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు పంపండి. వాళ్ళకు ఒక సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది ముఖ్యంగా సోషల్ సర్వీస్ చేయాలన్న ఒక్క ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నాకు 1.6 kb అంటే ఒక 5 వీడియోలతో వచ్చారు. వీరందరికీ నా పేరుని నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.